రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని దొండపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. కొత్తగా నిర్మిస్తున్న ఏకం కన్వెన్షన్ హాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మరో 15 రోజుల్లో కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవం కానుంది. అంతలోనే ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఆందోళన వ్యక్తం చేశారు కన్వెన్షన్ యాజమాన్యం. 7 కోట్ల వరకు ఆస్తి నష్టం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అది 20కి ఈకేఎం కన్వెన్షన్లో ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంబడే మా యొక్క రాజేంద్ర నగర్ వాటర్ బోజర్ తీసుకొని ప్రమాద స్థలానికి రావడం జరిగింది. మాకు మార్గ మధ్యంలోనే మేము తెలుసుకున్నది ఏంటంటే ఇంకా ఫైర్ కొద్దిగా పెద్దగా ఉందని చెప్తే మేము ఇంకో వెహికల్ని మహేశ్వరంకి వెళ్ళి కూడా తీసుకొని అసిస్టెంట్ కాల్ తీసుకొని ఫైర్ని 2 వైపుల నుంచి ఆర్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళు కూడా వాటర్ ట్యాంకర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా అగ్ని అయితే మొత్తం ఆర్పడం జరిగింది, కంట్రోల్లో ఉంది. ఇది కొత్తగా కడుతున్నారండి. ఇంకా ఫైర్ సేఫ్టీ ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇది. సో సేఫ్టీ ఇంకా ఏమైతే ఇప్పటికేం కనపడతలేవు. లోపల అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది. ప్రమాదం కారణం ఇంకా మేము తెలుసుకోవాలండి. ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వర్క్స్ అవుతూ ఉన్నాయి. మేబీ వెల్డింగ్ వర్క్ అవుతూ ఉంది. ఇక్కడ అంతా స్టోర్ చేసే ఉన్నారు, అంత కన్స్ట్రక్షన్ మెటీరియల్. మేబీ దట్ కాజ్ కావచ్చు. మేము చూస్తున్నాం, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మొత్తం అదుపులోకి వచ్చినాయండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకు పూర్తిగా ఆరిపోతాయి. మొత్తం ఆరిపినాం, అక్కడక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి, అవి ఆరిపేస్తే అయిపోతుంది. ఈ హాల్ ఇది వెల్డింగ్ చేస్తుంటే నిప్రవల్ చెల్లరికి దానికి గాలికి పెద్దగా అయింది మంట. అది చిన్నగా మంటలు వచ్చినాయి, గాలికి పెద్దగా వెళ్ళింది. ఎంతమంది పనిచేస్తారు? 20-30 మంది పనిచేస్తారు. ఎవరికి ఏం కాలే. ఎట్లా ఎన్ని గంటలకు జరిగింది మీకు ఎప్పుడు ఎవరు చెప్పారు సార్? 9:45కి అయింది. 10 o'clock పిల్లలు పనిచేసేవాళ్ళు చెప్పారు. ఇంచుమించు 6 నుండి 7 కోట్లు అయింది. ఏసీలు మొత్తం పోయినాయి. అంత ఫర్నిచర్ గిట్ట ఉండే ఫర్నిచరు, కుర్చీలు అన్నీ పోయినాయి. గ్లాస్ ఫిట్టింగ్ అంతా పడిపోయింది. కొంచెం అంటే లాంగ్ ఉంది, మనకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఒక 10 వరకు ఇక్కడ ఉంటే కొంచెం ఆస్తి నష్టం తక్కువ అవుతుండే. ఎవరికి ఏం కాలేదు, ఎలాంటిది ఏం లేదు, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు.